జనసేన కార్యకర్తలపై టీడీపీ దాడులు చేయడం పిరికిపంద చర్య అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఒత్తిన రాము. ప్రజలు కోరుతున్న మార్పు జనసేనతోనే సాధ్యమన్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతు జనసేనకు లభిస్తుందని వెల్లడించారు. జనసేనకు ఓటు వేసి తనను గెలిపిస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జనసేన విజయం ఖాయమంటున్న రాముతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి బత్తిన రాము ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తూ ఉన్నారు. ఆయనకి అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. ప్రాంతాలు, మతాలు, అదేవిధంగా కులాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జనసేన అభ్యర్థి బత్తిన రాముకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం బత్తిన రాము గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనం చూస్తూ ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మీకు మద్దతు లభిస్తూ ఉంది. ఇటు మతాలు కానీ కులాలు కానీ వీళ్ళు ఎవరు చూడకుండా మీకు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది సపోర్ట్ చూస్తూ ఉన్నారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్తున్న నేను ఒకటే, కులాలు లేని మతాలు లేని రాజకీయాలు చేద్దాం, కులాలను కలిపి రాజకీయం చేద్దాం, మతాలను కలిపి రాజకీయం, అందరూ ఒకటే, మనుషులందరూ సమానమనే నినాదంతో పార్టీ స్థాపించారు. ఆ విధంగానే మేము అందరం కూడా ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రచారయాత్రలు చేసుకుంటూ వెళ్తూ అన్ని కులాలు అన్ని మతాలను కలుపుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలను తీర్చడం కోసం మేము పోరాడతామని చెప్పి, అలాగే మా అధినేత కూడా ఈ సమస్యల మీద పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తే ఇక్కడ మేము ఇప్పుడు ప్రజెంటు మా అధినేతగా పవన్ కళ్యాణ్ గారికి కనుక అధికారంలోకి వస్తే కనుక తప్పకుండా మేము అధికారంలో రాగానే ఈ స్థానికంగా ఉన్న సమస్యలను తీరుస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మేము ఆటోనగర్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం నుంచి నేనున్నాను. అలాగే ఆటోనగర్లో మా సోదరులందరూ కూడా, మన గురుద్వారా సిక్కు సోదరులందరూ కూడా ఆటోనగర్లోని వివిధ వ్యాపార రంగాల్లో ఉన్నారు, ఇండస్ట్రియల్ రంగంలో ఉన్నారు. వారందరూ కూడా నాకు సుపరిచితులే. గత 20-30 ఏళ్ళ మట్టి కూడా నేను ఆటోనగర్లో ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నాను, అలాగే ట్రేడింగ్ రంగంలో కూడా ఉన్నాను. ఆ యొక్క పరిచయంలో భాగంగా ఈరోజు ప్రచారయాత్రలో భాగంగా మేము ఇక్కడ ఈరోజు మా యొక్క 2వ డివిజన్ ఉన్నటువంటి గురుద్వారాలో మా సోదరులందరూ కూడా సాదర స్వాగతం పలికి గురుగారి యొక్క ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. మేము వారి యొక్క ఆశీర్వాదం పొందడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే మా సోదరులైనటువంటి సిక్కు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఈ ఆటోనగర్లో ఉన్నటువంటి సోదరులందరి సమస్యలు ఒకటే, మా సమస్యలు ఒకటే. ఆ సమస్యలన్నింటినీ కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఆటోనగర్ ఆసియాలోనే పెద్దదైనటువంటి జవహర్ ఆటోనగర్ మౌలిక వసతులు లేవు, వాటర్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అలాగే ట్రేడింగ్ రంగంలో వచ్చేసరికి వాళ్ళకి జీఎస్టీ పరంగా కానీ ఇంకా వేరే ట్యాక్సుల పరంగా కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ రంగంలో వచ్చేసరికి ఈ మ్యాన్ పవర్ అనేది కొద్దిగా షార్ట్ ఫాల్ ఉంది. ఆ షార్ట్ ఫాల్ రెక్టిఫై చేసుకుంటే వ్యాపార రంగం, ట్రాన్స్పోర్ట్ రంగం డెవలప్ అవుద్ది. అదేవిధంగా ఈ ట్రేడింగ్ రంగం కూడా డెవలప్ అవుద్ది. ఇండస్ట్రియల్ పరంగా కూడా బాగుంటుంది. మేము ఈ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకెళ్తూ ఈ యొక్క సమస్యల్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మీరు మొత్తంగా చూస్తూ ఉన్నాము, జనసేన అభ్యర్థి బత్తిన రాముకు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక జనసేనకు వస్తున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేకే జనసేన కార్యకర్తలపైన అధికార తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేస్తున్నారు. ఇట్లాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శివతో రమేష్, 99 టీవీ, విజయవాడ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.